నమసేమా నేనే మీరు రాయలసీమ బిడ్డ వీడు మరొకనమాట అడిగిపోతానమంటే సూత్రు రాయలసీమ అంటానే నాటి కూడా రాగముంత దొగ్గడ ఊర్మిండి చట్నీ శనగిత్తనాల కారం పొడి కీరు పండుగారము చింతపులుసు చింతగుజ్జు సద్దుబువ్వ పచ్చికారం ఇట్లా చాలా రాయలసీమ రుచుల్లో మనకి చింతాకు పప్పు కూడా ఒకటి. చింతాకు పప్పు కావాలంటే చింతాకు ఉండాలి కదా, అందుకే పీకేకి పోతానమా. ప్రతి ఊరవతలు రెడ్డుకుంటే కట్ట మీద పోతానమా. వచ్చినాము చింతకాయ చెట్టు కిందకి, చింతమాన చెట్టు కింద చింతమ్మనే వాడే చింతమ్మనే కవర్ తీసుకుంటారా ఇగ్గలే బా. ప్రకృతి నుండి వచ్చే అసలు సీసలైన ఎంతాకు బండి ఆడబెట్టి ఒక పర్లంగా నడచాలా, ఎందుకంటే ఇంతకు ముందు బండ్లు లేవు నడుచుకుంటూ పోతుంటే ఆ ఫీలింగ్ కోసం అదే పనులు నడుతున్నాం. ఎన్నో ఏళ్ళ తర్వాత ఇట్లా నడుతాను. ఏంటంటే మామూలుగా అన్ని ఆకుకూరలు కూడా మందులు కొట్టి ఇచ్చేస్తుంటారు. చింత చెట్టుకి ఎవడు మందు కొట్టాడు. పల్లెటూరులో ముసలి చెట్లు పైకి ఎక్కుతాంటే పంచులు వేసుకొని కింద అన్ని అలవాడుతాంటే సపోటకాయలు ఇక బాగానే ఉంది లేతగా. ఏ రకమైన ఆకుంటే తినే కానీ చేసే కానీ చూసే కానీ బాగుంటుంది. ఎండాకాలంలోనే వచ్చేది ఇది. చింతాకు తోటలో చింతామనే శరీరంలో కొవ్వు పెరిగిపోయింది. ఇంతకుముందు సెట్ ఎక్కుతాంటే ఇప్పుడు సెట్ ఎక్కేకి లేదు. చింతాకు వీక్తానమా. రాయలసీమలో ఏంటి ఉన్నాయో పాత రకం ఇవన్నీ చూపిస్తాను. 1990 ముందు ఎట్లెట్లు ఉన్నాయో అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇస్తే ఇంకొంచెం బాగా చేస్తానప్పా. అంతా పీక్కొని పోయి డైరెక్ట్ ఇంకా పప్పుకు రెడీ చేసుకున్నాం ఇంటికాడికి పోయి. మరొకనామంట కూడా బీకుతున్నాడు. ఒకప్పుడు సిటార్ కమ్మలకి ఎక్కుతాంటివి. కొంతమంది ఉద్యోగం క్యాండిడేట్లకి ఏంటి కప్ప 20 బాధంగా ఇస్తారు ఇంటికాడికి వస్తుంటారు అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇట్లా వచ్చి పీక్కొని తింటే ఆ రుచి వేరే. ఇంకా సిటీల్లో ఉండి చింతాకు దొరకని వాళ్ళ సంగతి మనం ఇంకా దేవునికి ఎరక అంతేనా. ఇప్పుడు ఉండే కాలంలో చాలా మంది చింతాకు కూడా తిన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్లాట్లని బిల్డింగ్లని రోడ్లని ఇవన్నీ వ్యాపారం చేసుకుంటా మొత్తం అన్ని తెంపదంగినారు తోపులు. ఒకప్పుడు కుప్పలు చింత చెట్లు రోడ్డు పడుతూనే ఉంటాండే. ఇప్పుడు అవి కూడా లేవు. లాస్ట్ కి చింత చిగురు కూడా చెక్కదు. దయచేసి వీలైనంత త్వరగా చెట్లు ఉన్నప్పుడు పీక్కొని బాగా కడుపు నిండా తినండి. చింతాకు తింటే ఏమైతుందో అది కూడా చెప్పాలి కదా. ఎవరికైనా మనసానంగా మోషన్స్ బాత్రూమ్ కరెక్ట్ గా రాకపోతే ఇది తింటే బాగా డైజెషన్ అవుతుందంటప్ప. హార్ట్ ప్రాబ్లమ్స్ నేల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి. శక్తి అనమాట, మన హ్యూమినిటీ పవర్ విటమిన్ సి బాగుంటుందంట దీంట్లో. చింత చిగురు తినండి. ఒళ్ళు నొప్పులు గొద్ద నొప్పులు అన్ని బాధ ఇంకోండి. మొత్తానికి పీకినాము సరిపడంత. వాడు కూడా పీకినాడు. చూడండి ఒకసారి కవర్ లో చూస్తానరా ఎంత లేతగా ఫ్రెష్ గా ఉందో చూడండి. వీడు కూడా మొత్తం మిక్సింగ్ కొట్టినాడు. ఇది కారం పొడికి, ఇది వచ్చి పప్పుకి. చికెన్ మటన్ లెగ్ కూడా వేసుకుంటే చేసేటప్పుడు భలే ఉంటుందంట ఇది రుచి. అందే కొమ్మలు అందే చెట్లు రాళ్ళు అనుకుంటే పొట్టపొడతలో రెడ్డికుంట కట్ట మీద నడుచుకుంటూ వస్తే కొంచెం దూరం కుడి పక్క దారి ఉంటుంది. దాంట్లో ఉంటే బాగా లోపలికి పోవడమేనా, కొంచెం లోపలికి వస్తాను కనపడతాయి. చింతాకు గింతాకు అంతా వీక్ వచ్చినాం కాబట్టి అంతా రెడీ చేసుకున్నాను. మన రాయలసీమ స్టైల్లో పప్పు ఎట్లా ఉంటుందో మంచి నాటుగా ఎట్లా చేయాలి ఆ పద్ధతి అంతా చూపిస్తాను చూడండి. పప్పుకి ఏమేమి కావాలో అన్ని పదార్థాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా చూతురు నేర్చుకోండి. కావాల్సింది మామూలు పప్పు తయారు చేసుకునే చింతాకు పప్పు తయారు చేసుకుంటే చాలా తేడా తప్ప అది కూడా చూతురు. నచ్చితే లైక్ షేర్ ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోపా. వచ్చే వీడియోలో ఖచ్చితంగా చూపిస్తా.